దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. రెవెన్యూ శాఖ గొప్పతనం ఏంటి? ఒక డిప్యూటీ తహసీల్దార్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వందలాది వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు సేవ చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ లేనిదే వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ నడవదు. అంటే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేనిదే అసలు ఏ వ్యవస్థ నడవదు. దానికి ముఖ్యమైన కారణం కలెక్టర్ గారు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా, ఏం వస్తున్నా పోతున్నా, ఎవరు వచ్చినా, ఏం జరిగినా కూడా ఫస్ట్ ఫోన్ కలెక్టర్ గారిది మోగుతుంది. ఆ కలెక్టర్ గారు మోగితే ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దారు కిందికి వెళ్తూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఒక ల్యాండ్ రివ్యూ ఇష్యూవే కాదు, ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం కలెక్టర్ గారిపైనే ఆధారపడుతూ జిల్లాలను అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. కాబట్టి వాటికి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం మనం తీసివేసి వ్యవస్థను నడపలేదు. గతంలో మేము పనిచేసినప్పుడు బర్త్ డెత్ కూడా విఏఓలే నిర్వహించేవారు. ప్రస్తుతం అది పంచాయత్ సెక్రటరీస్ వెళ్ళింది. ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలని, ఇంకొకటి బర్త్ డెత్ సర్టిఫికేట్ డిలేడ్ ఉంటుంది. డిలే ఎవరైతే చేసుకోలేరో మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలోనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనిషి ఇక్కడ ఉన్నాడు అంటే భూమి మీదనే ఉంటాడు. భూమి మీద ఏమొస్తే వచ్చినా కూడా అతను భూమికి సంబంధించిందే కాదు, ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బంది రావచ్చు, కుటుంబ సమస్యలు రావచ్చు, ఏదొచ్చినా కూడా మళ్ళీ మనం ప్రభుత్వం వెంటనే స్పందించేది రెవెన్యూయే. ఇప్పటికి కూడా అంటే గ్రామ స్థాయిలో వ్యవస్థ కొంచెం వీక్ అయినా కూడా ఇప్పటికి కూడా మనము ఎవరికి ఏం జరిగినా ముందు వరుసలో నిలబడేది రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది నేను ఒక భగవంతుడు కల్పించిన అవకాశంగా భావిస్తాను. ఎందుకంటే డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేసే శక్తి అందరికీ ఉండదు. ఇక్కడ మనం ఒక సీట్లో కూర్చుంటూ ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు వారి సమస్యలు వింటూ చేయగలిగేంత వరకు, అంటే కొన్ని మనం చేయలేని ఉంటవి, చేయగలిగే వాటి ఉదాహరణకు నేను పొన్నూరు తహసీల్దార్గా పనిచేసేటప్పుడు కొన్ని వేల మందికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడానికి పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాను. కొన్ని వేల మందికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పట్టాలు ఇచ్చాను. అంటే అది వాళ్ళు ఉన్నంతకాలం జ్ఞాపకం మీద పెట్టుకుంటారు కదా. అవకాశం నేను చేసింది కాదు, అది భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని నేను సద్వినియోగం చేస్తూ ఎలాంటి తప్పు లేకుండా కూడా ఉద్యోగము నిర్వహించడం జరిగింది. ఇదొక చిన్న ఉదాహరణ.